యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. గత వారం మనం మిషనరీ ఆదివారంగా ఆచరించాం గనక తిమోతి పత్రిక ధ్యానాలను ఆ రోజున మనం చేయలేదు. కానీ దానికి ముందు వారం మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. వాటిని ఇప్పుడు మనం మరలా కొనసాగిద్దాం. గతంలో మనం ధ్యానం చేసినటువంటి విషయాలను మర్చిపోకుండా ప్రతి వారం వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆలయానికి మరలా నూతనమైన ధ్యానానికి వస్తే మంచిదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ మనస్సులను నా మీద కేంద్రీకరించండి. దేవుని వాక్యం మీద మీ యొక్క హృదయాలను కేంద్రీకరించండి. దేవుడు మనతో మాట్లాడతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. పౌలు తిమోతికి పత్రిక వ్రాస్తూ ఉన్నప్పుడు సంఘ క్రమశిక్షణయే లక్ష్యంగా ఈ పత్రికని వ్రాస్తూ ఉన్నట్లు మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. సంఘము దేవునిదైతే సంఘములోని క్రమశిక్షణ దేవునిదే కావాలి. సంఘానికి యజమాని దేవుడైతే యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు యొక్క శాసనమే సంఘములో జరగాలి. ఆయనే శిరస్సు అయితే దేహమంతా ఆయన యొక్క అదుపులోనే ఉండాలి. అప్పుడే ఆ సంఘము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలదు. అందుకే ఈ పత్రికను వ్రాశాడు. తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ రెండు పత్రికలను మనం కలిపి చదవటం చాలా అవసరం. ఎందుకంటే ఇవి రెండు ఒకే ఉద్దేశంతో వ్రాయబడినటువంటి పత్రికలు. ఇంచుమించు 3 పత్రికలు ఉన్నాయి. తిమోతికి రాసినవి 2, అలాగనే తీతుకు రాసిన పత్రిక 1. గతంలో ఒక విషయాన్ని నేను మీకు చెప్పాను. అది దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన సంగతి అని కూడా నేను మీకు తెలియజేశాను. 3 ముక్కల్లో దాన్ని చెప్పాలి అంటే సంఘాధ్యక్షుడే సంఘ కాపరి, సంఘ కాపరే సంఘ పెద్ద. మళ్ళా వెనక నుంచి ముందుకెళ్తే సంఘ పెద్దే సంఘ కాపరి, సంఘ కాపరే సంఘ అధ్యక్షుడు. ఇవి 3 పదాలు కానీ 3 వేరు వ్యక్తులు, బాధ్యతలు కాదు. ఈ విషయాన్ని ఆ రోజున మనం చాలా వివరంగా ధ్యానం చేసాం. దీన్ని ధ్యానం చేసినప్పుడు మనలో చాలామంది ఇది వాక్యమే కదా అండి అని కొంచెం అర్ధాంగీకారాన్ని తెలియజేశారు. మరికొంతమంది ఇది ఊహించని విధంగా ఉందండి అని కొనియాడారు దేవుని వాక్యాన్ని. మరికొంతమంది అభ్యంతరపడ్డారు, ఇదేంటి ఇలా ఉంది అని. ఇంకొందరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి వ్యంగ్య స్వరాన్ని కూడా వినిపించారు, జోక్స్ వేశారు దాని మీద. ఇంకొందరు పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన తర్వాత జరిగినటువంటి మన స్పందన. అయితే ఇవన్నీ జరుగుతూనే ఇందులో ఒక అద్భుతమైన ప్రశ్న కూడా ఉంది. అదేంటంటే, చాలా బాగుంది విశ్లేషణ, అందరూ అంగీకరిస్తారా అని. అందరూ అంగీకరిస్తారా అనే సందేహానికి సమాధానం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. ప్రస్తుత సంఘాల పరిస్థితిని చూస్తూ ఉంటే ఎవ్వరూ అంగీకరించరు. ఎందుకంటే రాజమార్గాన్ని విడిచిపెట్టేసి చాలా కాలం అయిపోయింది. దేవుని యొక్క వాక్యపు మార్గాన్ని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాం.
అందువలన మనం నడిచే మార్గమే దేవుని మార్గం అనుకొని దేవుని మార్గాన్నే ఎవరైనా ఒకవేళ బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా అది మనకి వింతగా అనిపిస్తుందే తప్ప అది దేవుని మార్గంగా మనకు అనిపించకపోవడం. సో కనుక ప్రస్తుత సంఘాల యొక్క పరిస్థితి ఇలాగనే ఉంది. మరికొందరైతే ఇదే దేవుని వాక్యం అని ఒప్పుకుంటారు, కానీ అంగీకరించడానికి మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే వారు అప్పటికే చాలా దూరం ప్రయాణం చేశారు, వెనక్కి రావడం కష్టం అన్నట్లు. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఉందండి. అదేంటంటే ఇది వాక్యం అయితే అది ఎంత కష్టమైనా మనం అంగీకరించాల్సిందే. అది మనం గ్రహించాల్సిన విషయం. అది వాక్యం అయితే ఆ వాక్యాన్ని గౌరవించటం, ఆ వాక్యానికి శిరస వహించటం, ఆ వాక్య ప్రకారంగా ఎంత కష్టమైనా నడుచుకోవటమే మనం చేయవలసినటువంటి పని. ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు, మరో మార్గం లేదు. దేవుని వాక్యం దేవుని వాక్యమే. కనుక దేవుడు తన యొక్క వాక్యాన్ని, తన మార్గాల్ని మనకి తెలియజేస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం అంగీకరించాలంతే. మరికొందరు ఇంకా శ్రేష్టమైనటువంటి ప్రశ్న వేశారు. అదేంటంటే సంఘ కాపరే, సంఘ అధ్యక్షుడు, సంఘ పెద్ద అని మీరు చెప్పారు కదా, మరి కాపరులే సరిలేరు. చాలామంది కాపర్లు అవగాహన లోపంతో ఉన్నారు. చాలామంది కాపర్లు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు. చాలామంది కాపర్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న భారమే లేకుండా సేవ చేసేస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు ఎలా చెబుతారు అంటే నిజమే, అది లేరు అని నేను చెప్పట్లేదు. సంఘాలకి ఈ దుస్థితి పట్టడానికి కారణం కూడా కాపర్ల యొక్క నిర్లక్ష్యమే. దానిని మనం ఇంకొక రీతిగా ఆలోచన చేస్తే సంఘ సేవకులు లేక కాపరులు విషయంలో సంఘం కూడా అంతే నిర్లక్ష్యం చేసిందని చెప్పాలి. ఎందుకు అంటే సంఘాలు సేవకులను సిద్ధపరిచే విషయంలో ఏ మాత్రం కూడా శ్రద్ధ వహించటం లేదు. ఒకవేళ నిజంగా శ్రద్ధ వహిస్తే ప్రతి సంఘంలో నుంచి కోకొల్లలుగా సేవకులు వచ్చేవారు, కానీ రావట్లేదు. ఈ రోజున సంఘాల పరిస్థితి ఏంటంటే వారికి సంఘ కాపరి కావాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఎక్కడి నుంచో కాపరిని తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుచేత? మనలో నుండి ఒక సేవకుడు రాలేదు. అసలు ఆ విషయం మన బాధ్యతగా మనం ఏనాడు ఆలోచించలేదు. కనుక సేవకులను సిద్ధపరిచే విషయంలో సంఘాలు నిర్లక్ష్యం చేశాయి. అసలు సేవకులను సిద్ధపరిచే విషయం సంగతి అలా ప్రక్కన పెట్టండి. విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తూ ఉన్నాం అనేది ఆలోచన చేస్తే అక్కడ కూడా చాలా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉన్నాం. విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిగా కనుక మనం కృషి చేస్తూ ఉన్నట్లయితే ఎదిగినటువంటి వాడు క్రైస్తవ జీవితంలో ఒక పరిపక్వతకు వచ్చినటువంటి వాడు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తాడు. దేవుని యొక్క సేవ ఎంత అవసరమైందో గ్రహిస్తాడు. దేవుని సేవకులు పుట్టుకొస్తారు. కానీ అంత పగడ్బందీగా సంఘాలలో సేవ జరగకపోవటం, దేవుని వాక్య బోధ జరగకపోవటం మన యొక్క నిర్లక్ష్యానికి అది ఒక సూచనగా కనపడతా ఉంది. ఈ రోజుకి కూడా ఈ విషయం మా బాధ్యత అని సంఘం గుర్తించడం లేదు. సంఘ నాయకత్వాన్ని గురించి చెప్పాలంటే యేసుక్రీస్తు ఆనాడు
యూదా మత పెద్దలను గూర్చి చెప్పాల్సినటువంటి విషయమే చెప్పాల్సి వస్తూ ఉంది. ఇలా చెబుతూ ఉన్నందుకు నన్ను క్షమించండి, కానీ చెప్పక తప్పదు. ఈ రోజున సంఘ నాయకత్వం ఎలా ఉంది అంటే పిల్లకాయల పిలుపులాటలాగా ఉంది. ఈ మాట యేసుక్రీస్తు వాడిన మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 16, 17 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అలాంటి నాయకత్వమే గనక అయితే ఆ నాయకత్వం వలన సంఘానికి మేలు జరగదు. మత్తయి సువార్త 11, 16, 17 ఒకవేళ మీలో ఎవరైనా మిస్ అయితే. అందుచేత ఈ పత్రికలలో సంఘ నాయకత్వాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. సో దేవుడు సంఘ నాయకత్వాన్ని గురించి ఎంత వివరంగా బోధిస్తూ ఉన్నప్పుడు మనం దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలా, పాటించాలి. తిమోతి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం నా తర్వాత మీరు కూడా చెప్పాలని కోరుతూ ఉన్నాను. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అనుమాట నమ్మదగినది. మరొకసారి చెప్పండి, ఎందుకంటే అందరూ చెప్పినట్లుగా నాకు అనిపించడం లేదు. మరొకసారి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అనుమాట నమ్మదగినది. ఈ రోజున మరలా మనం ఈ వచనాన్నే ధ్యానం చేద్దాం. ఈ వచనాన్ని నేను చదువుతూ ఉంటే నాకు ఇందులో చాలా డెప్త్ కనపడుతూ ఉంది. అందులో మొదటి మాట ఎవరైనా ఎనీబడి. ఇది నువ్వా నేనా అని తేల్చుకోవాల్సిన విషయం కాదు. ఇది ఎవరైనా నాయకత్వానికి వస్తే వారు ఇలాగనే ఉండాలా అని దేవుని వాక్యం చెబుతుంది. ఎనీబడి, ఏ వ్యక్తి అయినా కానీ దేవుని యొక్క సేవ చేయటానికి లేక దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజల మధ్య నాయకుడిగా ఉండాలని కోరుకుంటే వారెవరైనప్పటికీ కూడా వారు ఇలాగే ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చాలా ఖచ్చితంగా సూటిగా మాట్లాడుతుందండి. ఇందులో మార్పు ఉండకూడదు అని కోరుతుంది. ఇది ఎవరు చేయాలి అనే దానికంటే ఎవరైనా ఇలాగే చెయ్యాలి అనే విషయాన్ని ఇది బోధిస్తూ ఉందని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఇది ఎవరు చేయాలి అనే దానికంటే ఎవరైనా ఇలాగే చెయ్యాలి అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ఈ ఖచ్చితత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. మనం ముందు చెప్పినట్లుగానే రక్షణ ఉచితమైనదే. ఒక వ్యక్తి రక్షించబడటానికి ఎటువంటి అర్హత లేకపోయినా దేవుడు ఆ వ్యక్తిని అంగీకరిస్తాడు. కానీ ఒక వ్యక్తి దేవుని యొక్క సంఘంలో నాయకుడిగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఈ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా ఉండొచ్చు, కానీ ఉన్నవారు మాత్రం ఇలాగే ఉండాలి అని మాట్లాడుతుంది. సో అందువలన దీనిని మనం ఇంకా కొంచెం ఆలోచన చేద్దాం. ఆ మాట మనం చదువుతూ ఉంటే అందులో ఎంఫసిస్ ఎక్కడుందండి? అందులో అదే నొక్కి ఒక్కానించడం అంటారు కదా, స్ట్రెస్ ఎక్కడ పెట్టాడు అని మనం ఆలోచన చేసి చూస్తే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినట్లా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అనే ఈ మాటలో ఏ విషయాన్ని గురించి నొక్కి చెప్పాడు
అని మనం ఆలోచన చేస్తే పదవిని గూర్చి కాదు, పనిని గూర్చి. ఏ మాట నమ్మదగినది? ఏ మాట నమ్మదగినదంటే ఆ పదవిలో ఉన్నవాడు చేయాల్సినటువంటి పని ఉంది చూసారా, దానిని గుర్తించడం అనేది నమ్మదగినటువంటి విషయం. కనుక పదవి మీద కాదు కానీ పని మీద ఇక్కడ అదే ఎంఫసిస్ ఇవ్వటం జరిగింది, నొక్కి ఒక్కానించడం జరిగింది. నొక్కి ఒక్కానించలేక దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేశాడు. ఆ మాటను చాలా క్లియర్గా బోధించాడు. ఆ పదవులు అంటే పదవిని ఆశించేవాడు దాని యొక్క పనికి బాధ్యతకు సమర్పించబడాలి. పదవిని ఆశించేవాడు దాని యొక్క పనికి బాధ్యతకు సమర్పించబడాలి. ఒకవేళ పని చేయటానికి, ఆ బాధ్యతను నిర్వహించటానికి శ్రద్ధ లేనివాడు ఆ పనికి పనికిరాడు అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఈ పదవి ఎలాంటిది అంటే నేను పదవిలో ఉన్నాను అని చెప్పుకోవటానికి పదవి కాదు. ఈ పదవి ఎలాంటిది అంటే నీవు నిర్వహించాల్సినటువంటి పనిని బట్టి దానికి ఆ గొప్పతనం ఆపాదించబడింది. దీనిని మనం గ్రహించాలి. సో పదవి సమర్పణతో కూడింది. సమర్పణ లేకపోతే పదవిలో ఉండకూడదు. సమర్పణ లేనివాడు ఆ పదవికి తగినవాడు కాదు. అసలు ఇంతకీ ఆ పని ఏంటి? దీని గురించి మనం ఆలోచించాలి ఈ రోజున. ఇంతకీ పని ఏంటి అని అంటే అక్కడ ఒక చిన్న మాట వినియోగించాడు, ఇది దొడ్డ పని అన్నాడు. ఇది దొడ్డ పని. ఇట్స్ ఎ గుడ్ వర్క్, లైక్ ఎ నోబుల్ వర్క్. ఇది చాలా ఔన్నత్యముతో కూడుకున్నటువంటి పని, ఉన్నతమైన పని. పెద్ద పని అనే కంటే ఉన్నతమైనటువంటి పని. ఎందుచేత ఇది ఉన్నతమైనటువంటి పని అని మనం అడిగితే దానికి బైబుల్ కొన్ని కారణాలు చెబుతుంది. వాటిలో ఒక రెండు నేను మీకు చూపెడతాను ఈ రోజున. ఇది దొడ్డ పని. ఎవరినైనా నాయకత్వంలో ఉన్నటువంటి వారిని మనం కదిపి, మీరు నిజంగా చాలా పెద్ద పని చేస్తున్నారు సార్, చాలా మీ రోల్ చాలా ప్రాముఖ్యమైనది అంటే వారు బహుశా ఇలాంటి పదాలు వినియోగిస్తారు. అవునండి, ఇది చాలా పెద్ద సంఘం కదా, అందుకని మా బాధ్యత చాలా పెద్దది అంట. మరి కొంతమంది కార్యక్రమాలు ఎక్కువండి, అందువలన మా పని చాలా పెద్దది. సో పెద్ద సంఘం, ఎక్కువ కార్యక్రమాలు ఉండటం వలన ఎక్కువ రికార్డు వర్క్ చేయాలి. దానిని బట్టి కాదు, అవన్నీ అవసరమే. కానీ దానిని బట్టి ఇది దొడ్డ పని అని చెప్పబడలేదు. దేనిని బట్టి చెప్పబడింది ఇది దొడ్డ పని అని? లేక ఇది చాలా ఉన్నతమైనటువంటి పని, చాలా గౌరవప్రదమైనటువంటి పని, చాలా శ్రేష్టమైనటువంటి పని, లేక ఇది దేవునిని మహిమపరిచేటువంటి పని అని ఎందుచేత చెప్పబడింది అని అడిగితే దానికి మొదటి కారణం బైబిల్ ఏం చెప్తుందంటే ఇది సర్వోన్నతుడైన దేవుని పని అంతే. ఇది సంఘం చిన్నదా, సంఘం పెద్దదా, కార్యక్రమాలు తక్కువ, కార్యక్రమాలు ఎక్కువ అనే దాని మీద ఆధారపడి లేదు. సంఘం చిన్నదైనా, సంఘం పెద్దదైనా, కార్యక్రమాలు ఎన్నున్నా దానిని బట్టి కాదు, కానీ ఆ పని ఎవరికి సంబంధించినటువంటి పని అనే దాని మీద అది ఎంత దొడ్డ పనో ఆధారపడి ఉంది. ఇది దేవుని పని. మనకి రాష్ట్రపతి చేయాల్సినటువంటి పని ఒక దానిని మనకి డెలిగేట్ చేస్తే మనకి ఎంత గౌరవం, ఆ పనిని ఎంత శ్రద్ధగా చేయాలని కోరుకుంటాం. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ విదేశాంగ మంత్రిగా వేరే చోట్ల ఒకవేళ ఉంటే
ఆ వ్యక్తి మీద ఎంత బాధ్యత ఉంటుందో ఈ రోజున ప్రతి క్రైస్తవుని మీద, ప్రతి సంఘ నాయకుని మీద, ప్రతి సంఘ సేవకుని మీద అంతే బాధ్యత ఉన్నది. నువ్వు చేసే పని నరుల పని కాదు. నువ్వు చేసే పని ఎవరో ఒక నరమాత్రుడు నీకు అప్పగించినటువంటి పని కాదు. నువ్వు చేసే పని దేవుని పని. అసలు ఈ రియలైజేషన్ గనక ఉంటే ఆ పని ఎందుకు అంత శ్రద్ధగా చేయాలి, దాని గురించి మనం ఎందుకు ఎంతగా ఆలోచించాలో మనకు అర్థమవుతుంది అన్నమాట. చూడండి, తీతు పత్రికలో ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన చక్కగా ఒక సంగతి చెప్పాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడు. అధ్యక్షుడెవరు? దేవుని గృహ నిర్వాహకుడు. దేవుని గృహ నిర్వాహకుడు అంటే దేవుని పనిని నిర్వహించేటువంటి వాడు, దేవుని పని మీద నియమించబడినటువంటి వాడు అధ్యక్షుడు. ఇది దేవుని పనిని జరిగించటానికి ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత. ఇది దేవుని పని. సో ఇది మానవుని ఆలోచన కాదు, దేవుడు నిర్ణయించిన ప్రకారంగా దీనిని చేయాలి. దేవుని పని దేవుణ్ణి మనం జరిగించాలి అంటే ఖచ్చితంగా అది దేవుడు జరిగించాలని కోరుకున్న దాని ప్రకారంగానే జరగాలి. ఒక మంత్రి గారు మన ప్రాంతాన్ని దర్శిస్తూ మీ ప్రాంతానికి వస్తాను, సభ ఏర్పాటు చేయండి అంటే ఆ మంత్రి అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ తాను అనుకున్న విధంగా ఉండే విధంగా మనం అరేంజ్ చేయటానికి ప్రయత్నం చేస్తాం. వి డూ దట్. చాలా శ్రద్ధగా చేస్తాం. అలాంటిది దేవుని యొక్క పనిని మనం చేసినప్పుడు ఈ దేవుని పని కూడా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జరిగిస్తేనే అది దేవుని యొక్క పని అవుతుంది. దేవుని పని దేవుని ఉద్దేశానుసారంగా జరిగించాలి. అందుకనే ఈ గృహ నిర్వాహకునికి ఉండవలసినటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే నమ్మకత్వం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ విషయం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడుగా ఉండుట ఆవశ్యకము, అవసరం. ఆయన నమ్మకమైన వాడుగా ఉండాలి. నమ్మకత్వం అంటే ఏంటి? నమ్మకత్వం అంటే దేవునికి తగినట్టుగా ఆ పనిని జరిగించడం, అంతే. దేవుని పనిని దేవుని పనిగా దేవునికి తగినట్టుగా జరిగించటమే నమ్మకత్వం. కనుక సంఘ నాయకులకు ఇది చాలా అవసరం. అందుకే ప్రతి నాయకుడు దేవుని ఆలోచన అనగా దేవుని యొక్క చిత్తం గ్రహించాల. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాల, దేవుని వాక్యాన్ని ధ్యానించాల, దేవుని వాక్యం ప్రకారంగా చేయాలి. అప్పుడే అది దేవుడిని నిర్ణయించిన దాని ప్రకారంగా. దేవుడు కూడా అదే కోరుకున్నాడండి. మనలో చాలామంది ఇది దేవుని పని అండి, నేను దేవుని పని చేస్తున్నాను అని అంటాం, కానీ మన స్వంత ఆలోచనని నెరవేరుస్తాం. ఒకవేళ మన ఆలోచనే గనక నెరవేరకపోతే మనం చాలా అఫెండ్ అయిపోతాం. దానికి మరలా ఇంకొకటి ఏదో ప్లాన్ చేస్తాం. కానీ నిజానికి ఇది దేవుని పని గనక దేవుని పని దేవుని యొక్క విధానంలో జరగటానికి మనము ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించాలి. అందుకే దేవుడు ఎలా నిర్ణయించాడో తెలుసా? ఎవడైనా తన ప్రజల మీద నాయకుడైతే ఆ వ్యక్తి చెయ్యాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక పనిని గురించి మాట్లాడాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18 నుండి మనం చూస్తే 22 వరకు అక్కడ చాలా చక్కని విషయాన్ని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది ఒక రాజుని నియమించినప్పుడు దేవుడు
ఆ రాజు చేయాల్సినటువంటి పనిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాజు అన్య రాజు కాదు, దేవుని ప్రజల మీద రాజు, అనగా దేవుని యొక్క ప్రతినిధిగా ఉండేటువంటి నాయకుడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇతడు ఏం చేయాలంట? 18వ వచనం, అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. లేవీయుల స్వాధీనంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథము అనగా దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని చూసి తన కోసం తను ఒక ప్రతి వ్రాయించుకొనవలెను అని చెప్పలేదు, వ్రాసుకొనవలెను. నీకోసం నీ ఒక దేవుని వాక్యపు ప్రతిని నీవు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఏం చెప్పాడు? అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందును తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకునుటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. ఇందులో మనం గుర్తించవలసినటువంటి కొన్ని మాటలు ఏంటంటే, ఒకటి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన కొరకు వ్రాసుకోవటం. రెండవది, అది అతని యొద్ద ఉంచుకోవటం. మూడవది, తాను బ్రతుకు దినములన్నీ దానిని చదువుచూ ఉండడం. నాలుగవది, దానిని అనుసరించి నడవ నేర్చుకోవటం. ఈ 4 పనులు నాయకుడు చేయాలంట. మనలో కొంతమంది నాయకులు ఎంత బిజీ అంటే దే డోంట్ టైం ఫైన్ వారు దేవుని వాక్యాన్ని చదవటానికి కూడా సమయాన్ని కేటాయించలేరు. అంత బిజీ అయిపోతారు అన్నమాట. దే డోంట్ ఈవెన్ ఫైండ్ టైమ్ టు రీడ్ ద బైబుల్. అంత బిజీగా ఉండాల్సినటువంటి అవసరత లేదు. ఒకవేళ అంత బిజీ అయిపోతే దట్ ఈస్ రైట్ టైం ఫర్ యూ టు రిజైన్ దట్ జాబ్, స్టెప్ డౌన్. ఎందుకంటే అసలు దేవుని చిత్తం తెలియకుండా, దేవుని యొక్క వాక్యం తెలియకుండా నువ్వు ఏం పని చేస్తావు? ఏం చేయలేవు. అందుచేత రాజుకి దేవుడు ఆజ్ఞాపించినదేమనగా, రాజు అయినటువంటి వాడు ఎవడైనా సరే వాడు దేవుని యొక్క వాక్యాన్ని తన కోసం ఒక ప్రతి రాసుకొని తన దగ్గర ఉంచుకొని దాన్ని ప్రతిరోజు చదివి దాని ప్రకారంగా నడవడం నేర్చుకోవాలని మాట్లాడాడు అన్న. ఇక్కడే కాదండి, ఎప్పుడు దేవుడు నాయకత్వాన్ని ఇచ్చినా మొట్టమొదట చెప్పిన సూచన ఇదే. చూడండి, యెహోషువ గ్రంథం దీని ప్రక్కనే ఉంటుంది, ద్వితీయోపదేశకాండం ప్రక్కనే. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడు అయినప్పుడు యెహోషువ దిక్కులు చూస్తూ ఉంటే దేవుడు అతన్ని దర్శించాడు. అతన్ని దర్శించి ఇలా చెప్పాడు, మొదటి అధ్యాయం 7వ వచనం, అయితే యెహోషువ, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడ్ల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఎప్పుడు నాయకుడు ఏర్పాటైనా ఇదే మాట చెప్పాడు, మీరు నా మాట తెలుసుకోండి. ఇందులో కూడా ఆ విషయాలే ఉన్నాయి ఇంచుమించుగా. ఒకటి,
ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయి. 2, ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపడం తప్పిపోవద్దు. అలాగే 3, దివారాత్రము దానిని ధ్యానించు, దాని ప్రకారంగా జరిగించు. ఇదే మాట్లాడాడు. సో దేవుని నాయకుడు ఎవరైనా సరే, ఆ నాయకత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నువ్వు దేవుని పని చేయటానికి నియమించబడినటువంటి వ్యక్తివి. దేవుని పని చేయటానికి నియమించబడిన ఏ వ్యక్తి అయినా దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యంలో ఉన్న సంగతిని తెలుసుకోకుండా ఆ పనిని నెరవేర్చలేడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా వాక్యాన్ని తెలుసుకో. ప్రవక్తలైన వారు ప్రజల ఎదుటికి వెళ్ళి ప్రవచించే ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు. అందుకనే వారు ప్రజల మధ్యకు వచ్చిన తర్వాత ఏమని మాట్లాడేవారో తెలుసా? ఇదిగో యెహోవా సెలవిచ్చు మాట మీరు వినండి అన్నాడు అన్నమాట. ప్రతిసారి అదే మాట చెప్పేవాళ్ళు. యెహోవా ఇలాగ సెలవిచ్చు ఉన్నాడు, దేవుడు సెలవిచ్చిన మాట మీరు వినండి. జీవము కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు సెలవిస్తున్న మాట మీరు వినండి అని ఆ మాట కోసం కనిపెట్టి ఆ మాటను వారు పొందుకొని దాన్ని తీసుకొచ్చి ప్రజలకు ప్రకటించారు. అలా కనిపెట్టకుండా ఇది దేవుని వాక్యమని బోధించే వారిని దేవుడు అబద్ధ ప్రవక్తలు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క నాయకత్వం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే జరగాల. మనుష్యులు నిర్ణయించినటువంటి రూల్స్ ప్రకారంగా కాదు. ఏ రూల్ మనుషులు చేసినా అది దేవుని వాక్యంతో ఏకీభవించాలి. అలా ఏకీభవించినటువంటి దానినే దేవుని యొక్క నాయకత్వం జరిగించటానికి మనం ఉపయోగించాలి. ఈవెన్ క్రొత్త నిబంధనలో కూడా అదే విషయం. ఈ తిమోతి పత్రికనే తీయండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు ఇలా ఉన్నాయి. తిమోతిని నాయకుడిగా పౌలు ఏర్పరిచిన తర్వాత తిమోతితో పౌలు చెబుతున్నటువంటి మాట దేవుని యొక్క ఆత్మ ప్రేరణ బట్టి. 14వ వచనం, 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. వేటి యందు? పరిశుద్ధ లేఖనముల యందు. సో ఏ నాయకత్వానికైనా శక్తి, పవర్ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. కానీ ఈ రోజున శక్తిని గురించి బోధిస్తున్నారు, కానీ లేఖనాలలో నుండి వచ్చే శక్తిని ఇగ్నోర్ చేస్తున్నారు. వారి ఉద్దేశంలో శక్తి అంటే అదొక ఉద్రేకపూరితమైనటువంటి విధానం. వారికి పవర్ అది. సో దే కండక్ట్ పవర్ కాన్ఫరెన్సెస్, ఫైర్ కాన్ఫరెన్సెస్, బట్ దే డోంట్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ నీకు రావలసినటువంటి శక్తి, నీకు రావలసినటువంటి అగ్ని, నీకు రావలసినటువంటి మంట ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం నుండి వస్తుంది. అందుకని తిమోతికి ఆ మాట చెప్పాడు, నీకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు, వాటి మీద నువ్వు లక్ష్యం ఉంచాలయ్యా అన్నాడు. ఏ నాయకుడికైనా ఇదే విధి. సో దేవుని యొక్క వాక్యాన్ని ఇగ్నోర్ చేస్తే మనము దేవుని పని చేయలేం. మోషేకి దేవుడిచ్చినటువంటి బిరుదు ఏంటంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే మోషేని గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా మోషే చేసెను అనే మాట చాలాసార్లు ఉంటుంది. మోషే దేవుడు యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసెను.
యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారముగా చేశాను. అందుకనే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యాడు. అది హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. అలానే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి నాయకుడుగా పేరు పొందినటువంటి వాడు. ఈ దావీదు యొక్క జీవితాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన వ్రాసినటువంటి కీర్తనల గ్రంథాన్ని చదవాలి. మొదట కీర్తన చదవండి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎంత చక్కగా వ్రాశాడో. 19వ కీర్తన చదవండి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎంత చక్కగా వ్రాశాడో. 119వ కీర్తన చదవండి, ఎంత చక్కగా రాశాడో దేవుని యొక్క వాక్యాన్ని గురించి. దేవుని వాక్యానికి తన జీవితానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి వ్రాశాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతే వాడు క్రైస్తవ నాయకుడు కాడు, దేవుని ప్రతినిధి కాడు. దేవుని యొక్క వాక్యాన్ని అంటి పెట్టుకొని ఉన్నవాడు, దేవుని యొక్క వాక్యపు సత్యాన్ని గ్రహించినటువంటి వాడు, ఆ వాక్యములోని శక్తిని గ్రహించి బోధించగలిగినటువంటి వాడే నాయకుడు. సో కాబట్టి మొట్టమొదట దీనిని దొడ్డ పని అని ఎందుకన్నారు? ఇది దేవుని పని. దేవుని పని దేవుడు చెప్పిన ప్రకారంగా జరగాలి. రెండో విషయం, ఇది దొడ్డ పని ఎందుకయింది? ఇది దొడ్డ పని ఎందుకయిందంటే దేవుడు ఈ పని నిమిత్తం తన సర్వస్వాన్ని వెచ్చించాడు. మొదట అది దేవుని పని కాబట్టి అది చాలా ఔన్నత్యంతో కూడినటువంటి పని. అది చాలా పెద్ద పని, అది చిన్నది కాదు. ఇప్పుడు రెండో విషయం ఏం మాట్లాడుతుందంటే దేవుని యొక్క గ్రంథం, దేవుడు తన యొక్క సర్వస్వాన్ని వెచ్చించి ఏ పనినైతే నిర్ణయించాడో ఆ పని నీకు నాకు అప్పగించాడు. ఈ పని కోసం దేవుడు సర్వస్వాన్ని వెచ్చించాడు. చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో చాలా చక్కని మాట. ఇంతకుముందు కూడా మనం చదివాం దీన్ని. అపోస్తల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి నిన్ను నాయకునిగా ఉంచుతున్నాడు. ఈ సంపాద్యం దేవుడు తన యొక్క రక్తముతో సంపాదించిన సంపాద్యం. దీనికోసం దేవుడు చెల్లించిన వెల చాలా గొప్పది. ఈ సంఘాన్ని స్థాపించటం కోసం, క్షమించబడినటువంటి ప్రజలను సిద్ధపరచటం కోసం, నిత్య జీవానికి అర్హులైనటువంటి వారిని లేక నిత్య జీవానికి ప్రజలను అర్హులనుగా చేయటం కొరకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మన మధ్యకు వచ్చేసి శిలువ మీద తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు ఆయన. గొప్ప వెల చెల్లించాడు. ఎంత వెల చెల్లించి సంపాదించినటువంటి ఈ సంఘం యొక్క బాధ్యత ఇప్పుడు నా చేతుల్లో పెడుతున్నాడు. ఇది ఎంత గొప్ప పనో ఆలోచించండి. ఈ సంఘ స్థాపన కోసం దేవుడు చేసినటువంటి ఇంకొక పని ఏంటో తెలుసా? అనేక మంది ఆయన యొక్క భారాన్ని గ్రహించి, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించి, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా వారి యొక్క జీవితాలను సమర్పించుకొని ఎంత దూరం మిషనరీస్గా వచ్చేస్తే వారి ప్రాణాలు కోల్పోవటానికి కూడా అనుమతించాడు దేవుడు. ఎంత వెల చెల్లించాడో తెలుసా సంఘాన్ని స్థాపించటానికి? ఈ రోజున మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ ఈ రోజున మన చేతుల్లో ఈ రీతిగా ఉండటానికి ఎంత వెల చెల్లించాల్సి వచ్చిందో తెలుసా? ఇంత వెల చెల్లించి దేవుడు దీనిని అంతటినీ సంపాదించి నీ చేతుల్లో పెడితే
దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడాలో అది తెలుసుకోవాలా. ఇక్కడ అందుకే అన్నాడు, జాగ్రత్త, సంఘమును కాయుటకు మిమ్మును గూర్చి మీరును యావత్తు మందను గూర్చి జాగ్రత్త పడండి. జాగ్రత్త, ఎ కేర్ఫుల్ అటెన్షన్. జాగ్రత్త, మెలకువ కలిగి ఉండడం. జాగ్రత్త అంటే శ్రద్ధ కలిగి ఉండడం. జాగ్రత్త అంటే సిద్ధపడి ఉండడం. ఫర్ ఎనీ, ఏ విధమైనటువంటి శోధన వచ్చిన సంఘానికి వెంటనే కాయటానికి. దేవుడు ఇంత అద్భుతమైనటువంటి పనిని అప్పగించాడు. చూడండి, తిమోతికు రాసినటువంటి పత్రికలో మనం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. అందులో ఇంచుమించుగా ఒక 16 లక్షణాలు చెప్పాడు, అధ్యక్షుడికి ఉండాల్సిన లక్షణాలు. ఈ 16 లక్షణాలలో ఒక లక్షణం విభిన్నమైంది. మిగతా లక్షణాలన్నీ ఒక కోవకు చెందినవి, ఆ ఒక లక్షణం మాత్రం విభిన్నమైంది. ఆ ఒక లక్షణం ఏంటి అంటే 3వ వచనంలో ఉంది, వాడు బోధింపతగిన వాడుగా ఉండాలి అన్నాడు. బోధింపతగిన వాడు అనగా సంఘాన్ని కాసే విషయంలో, సంఘానికి కాపరత్వం జరిగించే విషయంలో, సంఘాన్ని సంఘంగానే కాపాడే విషయంలో చేయవలసినటువంటి అతి ప్రధానమైనటువంటి ఒక విషయం ఏంటంటే వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం. తీతు పత్రికలో ఇదే విషయాన్ని ఇంకొంచెం వివరంగా రాశాడు. దాన్ని కూడా ఒకసారి చూడండి. తీతు పత్రికలో 1వ అధ్యాయంలోనే 9వ వచనంలో ఇలా ఉంది, తాను హితబోధ విషయమై, హితబోధ అంటే ది సౌండ్ డాక్ట్రిన్ లేక ఆరోగ్యకరమైనటువంటి బోధ అని మనకి ఇక్కడ కిందన ఫుట్ నోట్స్లో ఇచ్చాడు. హితబోధ విషయమై, సౌండ్ డాక్ట్రిన్ లేక ఆరోగ్యకరమైన బోధ అంటే వాక్యంగా కల్పితం లేకుండా స్వచ్ఛమైనటువంటి బోధగా, జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనివాడునై ఉండవలెను. 3 విషయాలు చెప్పాడు అక్కడ. 1, హెచ్చరించాలి. 2, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే వారి మాటలను ఖండించాలి. 3, నీ మట్టుకు నువ్వు ఆ వాక్యాన్ని గట్టిగా చేపట్టేవాడవుగా ఉండాలి. చేపట్టడం అంటే అర్థం ఏంటి? దాని ప్రకారంగా నడుచుకునేటువంటి వాడుగా ఉండాలి. క్రైస్తవ నాయకుడికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలో ఎందుకు ఇది అవసరం అంటే, ఇది ఉన్నతమైన పని, ఇది దొడ్డ పని. ఈ పని ఎంత దొడ్డ పని అంటే దేవుడు దీని కొరకు తన సర్వస్వాన్ని వెచ్చించాడు. అంత విలువైనటువంటి పని ఇది. కనుక ఈ పనిని కాపాడేటువంటి బాధ్యత దేవుడు నీకు అప్పగించినప్పుడు నీవు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని ప్రజలకు నేర్పించాలా. అలాగనే అబద్ధ బోధలను గుర్తించి ఖండించాలా. అలాగనే నీ మట్టుకు నీవు ఆ సరైనటువంటి వాక్య విధానంలో నడవటం నేర్చుకోవాలి. అలాంటి వారిని దేవుడు నాయకులుగా కోరుకుంటున్నాడు. ఇది చాలా అవసరమైనటువంటి విషయం అండి. తిమోతికి పౌలు ఈ విషయాలు రాస్తూ ఉన్నప్పుడు ఇది ఎంత అవసరమో కూడా చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, మొట్టమొదట ఇదే పత్రికలో ఆ 1వ అధ్యాయంలో 3-4 వచనాలలో, నేను నిన్ను ఎఫెసు సంఘంలో వదిలేస్తున్నాను, ఒక నాయకుడుగా నువ్వు అక్కడ చేయవలసినటువంటి పని నీకు చెబుతాను చూడు అని చెప్పి ఈ మాటలు రాశాడు. చూడండి, నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు
కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచూ ఉన్నాను. తిమోతి, నువ్వు ఎఫెసు సంఘంలో ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? కొంత అబద్ధ బోధ జరుగుతుంది. అబద్ధాన్ని నువ్వు ఖండించాల. కానీ ఈ రోజున మనకున్న ఒక దౌర్బల్యం ఏంటంటే, ఏది నిజమైన బోధో ఏది అబద్ధమైన బోధో తెలుసుకోలేని పరిస్థితి. దేన్ని వింటే దానితో ఏకీపించేస్తాం. ఏది వాక్యానుసారం, ఏది వాక్యానుసారం కాదు. ఇది గనక తెలిస్తే అసలు మనం ఎలాంటి సేవకులను, ఎలాంటి స్పీకర్స్ని లోపలికి ఆహ్వానించాలో, అసలు ఎవరిని మనం ఆహ్వానించకూడదో కూడా మనకు తెలుస్తుంది. అలానే మనం ఎటువంటి కూటాలకు వెళ్ళాలి, ఎటువంటి కూటాలకు వెళ్ళడం మానాలో మనకు తెలుస్తుంది. ఏది అబద్ధపు సిద్ధాంతమో, ఏది దేవుని యొక్క వాక్యానుసారమైన సిద్ధాంతమో అది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మనం అబద్ధాన్ని అడ్డుకోగలం, సత్యాన్ని కాపాడగలం. చాలా సంఘాల్లో కన్ఫ్యూజన్ అన్నమాట. మీరేమో ఒకలా చెప్తున్నారండి, అక్కడికి వెళ్తే ఇంకోలా చెప్తున్నారండి, అక్కడికి వెళ్తే ఇంకోలా చెప్తున్నారండి, టీవీలో ఇంకొకలా చెప్తున్నారండి. ఏది వినాలో మాకు అర్థం కావట్లేదండి. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే బైబిల్ మూసేసి పక్కన పెట్టేసి ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు, కావాలనుకున్నప్పుడు చర్చికి వెళ్తాం, లేదంటే మానేస్తామండి అంటున్నారండి. ఈజ్ దట్ ద వే దట్ ఏ క్రిస్టియన్ షుడ్ లివ్? ఒక క్రైస్తవుడు అలాగనే జీవించాలా? నో. క్రైస్తవ జీవితం ఒక ప్రమాణంలాగా ఉండాలి. ఏదైనా కొలత తెలుసుకోవాలంటే స్కేల్ని ఎలాగైతే వినియోగిస్తామో, అలాగా ఏదైనా ఖచ్చితంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితం అంత సమాధానకరమైనటువంటి స్థితిలో ఉండాలి, అంత ప్రమాణపూర్వకంగా ఉండాలి. ఇది దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నటువంటి విషయం. సో తిమోతితో అదే మాట్లాడాడు. చూడండి, తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనం చివర్లో ఇలా రాశాడు. ఏం రాశాడు? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం ఏంటంట? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమనగా ఏమి? సంఘం వైపుకు చూడండి, మీకు సత్యం అంటే ఏంటో అర్థమవుతుంది అని జనం చెప్పుకోవాలా. కానీ ఈరోజున మన పరిస్థితి అది కాదు. ఈరోజు మన పరిస్థితి అది కాదు. చాలామంది ఆలయంలోనికి రావడానికి భయపడుతున్నారు. వచ్చిన వారు కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఇలాగలేదు. కానీ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇంకొక 3వ విషయం, తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. ఇక్కడ పౌలు నీవు నా వలన వినిన సంగతులు అని చెప్పినప్పుడు పౌలు యొక్క బోధన గురించి, తన సొంత బోధన గురించి, ఈ రోజున నేను చేస్తున్న బోధ లాంటి బోధ గురించి మాట్లాడడం లేదు ఆయన. ఆ రోజున పౌలు ఒక మాట మాట్లాడాడు అంటే ఆ మాట డైరెక్ట్గా దేవుడు అతనికి బోధించిన మాట. కనుక అపోస్తుల బోధ అంటే ఈ రోజున మనం బైబిల్ అని చెబుతున్నటువంటి మాటతో సమానం.
కనుక ఆ రోజున పౌలు నా బోధ ప్రకారముగా అనంటే దాని యొక్క అర్థం ఏంటి? దేవుని వాక్య ప్రకారంగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? సంఘ నాయకులను నియమించేటప్పుడు ఎవరైతే ఈ సంగతులను గైకొని వారు కూడా ఇతరులకు బోధించగలరో అలాంటి వారిని మాత్రమే నువ్వు నియమించు అన్నాడు. అలాంటి వారిని నియమించు. ఈరోజు మన నియామకాలు చాలా వేరుగా ఉన్నాయి. దేవుని వాక్యంతో సంబంధం లేనటువంటి నియామకాలు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అది కోరుకోవటం లేదు. ఎంత ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన వాడు ఏం అపేక్షిస్తున్నాడు? దొడ్డ పని అపేక్షిస్తున్నాడు. దొడ్డ పని, ఆ విషయం మర్చిపోయారు. అధ్యక్ష పదవి చాలామందికి గుర్తుంది, కానీ దొడ్డ పని ఎవరికీ గుర్తులేదు. దాని మీద ధ్యానం లేదు. అధ్యక్షుడు అనే మాట తీసుకుంటున్నారు, దానికి సెక్యులరిజంలో లేక సెక్యులర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఈ అధ్యక్షునికి ఆపాదించేస్తున్నారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. మీరు ఒకవేళ కంపేర్ చేసి చూస్తే ఈ లోక సంబంధమైనటువంటి విధానాలకిని బైబిల్ సూచించినటువంటి విధానాలకిని మధ్య కంపారిజన్ మీరు ఒకళ్ళు చేయగలిగితే ఇవి ఎంత ఔన్నత్యమైనవో అది మీకు అర్థమవుతాయి. ఈ అధ్యక్ష విధానాలు కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి దానిని మనం యథాతథంగా గ్రహించడం అవసరం. మనం దేవుని ప్రతినిధులం కాబట్టి ఏం చేయాలంటే దేవుని నామానికి దూషణ కలగకుండా, దేవుని నామానికి అవమానం కలగకుండా ప్రవర్తించడం అవసరం. దొడ్డ పని అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ దొడ్డ పని అర్థమైతే నాయకత్వం ఎలా ఉండాలో అర్థమవుతుంది. దొడ్డ పని అర్థం కాకపోతే నాయకత్వం కూడా అర్థం కాదు. కనుక దీన్ని అర్థం చేసుకుంటేనే నాయకత్వం మనకి అర్థమవుతుంది. సో మిగతాది వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ దొడ్డ పనిని నిర్వహించే వానికి ఉండవలసిన సమర్పణను గురించి ఒక మాట నేను మీకు చెప్పి ముగించేస్తాను. దొడ్డ పని దేవుని పని అని చెప్పాం. దొడ్డ పని దేని కొరకైతే దేవుడు తన సర్వస్వాన్ని వెచ్చించాడో ఆ పని అని చెప్పాం. ఆ పనిని నెరవేర్చాలి అంటే ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి సమర్పణ ఎంతో కూడా యేసుక్రీస్తు చెప్పాడు. మొట్టమొదటి ఏమని చెప్పాడంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల వాడు ఏం చేయాలా? తన్ను తాను ఉపేక్షించుకొని, అది మొదటి విషయం. తర్వాత సిలువనెత్తుకొని సంగతి అలా ప్రక్కన తర్వాత వస్తుంది. మొదటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి తన్ను తాను ఉపేక్షించుకోవాలా. తనను తాను ఉపేక్షించుకోవటం అంటే అర్థం ఏంటి? ఉపేక్షించుట అంటే విడిచిపెట్టడం లేక తృణీకరించడం, వదిలేయటం. తనను తాను వదిలేయటం ఏంటి? తనకు సంబంధించినవి వదిలేయడం వేరు. నా ఆస్తిని వదిలేయచ్చు, నా ఇంటిని వదిలేయచ్చు, నాకు సంబంధించిన నా ఉద్యోగం వదిలేయవచ్చు, ఇంకెలాంటివేవో చాలా వదిలేయచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మీరు నన్ను వెంబడించాలి అంటే, నా మార్గంలో నడవాలి అంటే, లేక నా పని చెయ్యాలి అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలా. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ఒక మనిషి యొక్క అహాన్ని గురించి మాట్లాడుతుంది. అన్లెస్ యు డినై యువర్ సెల్ఫ్. దేవుని యొక్క పనిని నువ్వు నిర్వర్తించలేవు. దేవుని యొక్క పనిని నిర్వర్తించాలంటే ఖచ్చితంగా అహం పోవాలి. పాపం అంటే ఏంటి అని మనం అడిగినప్పుడు మనం పాపపు క్రియలను గురించి మాట్లాడతాం. కానీ అసలైనటువంటి పాపం ఏంటో తెలుసా? పాపానికి మూలం ఏంటో తెలుసా? అహం. ఈ అహంలో నుండి స్వార్థం పుట్టుకొస్తుంది.
ఈ స్వార్థంలో నుంచి స్వార్థాపేక్షలు పుట్టుకొస్తాయి. ఇక ఆ తర్వాత నువ్వు చేసేదంతా దేవునికి విరుద్ధమే. సో అహం అనేది మొట్టమొదట ఒక మనిషిని దేవుని పని చేయకుండా అడ్డగించేది తన యొక్క అహమే, ఎవరో కాదు. నేను దేవుని పని చేయకుండా నన్ను అడ్డగించేది నా అహం. నేను జీవించి ఉన్నంతకాలం నేను దేవుని పని చెయ్యలేను. అందుకనే పౌలు ఏమన్నాడంటే, నేను చచ్చిపోయాను, ఇప్పుడు నా యందు జీవించేవాడు క్రీస్తు, నేను కాదు జీవించేవాడు. ఆ ఎక్స్పీరియన్స్ అవసరం. రెండో విషయం, దేవుని పని చేయాలి అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంట? పరిచారకుడిగా, దాసుడిగా ఉండాలట. ఆ విషయం మనం ఇందాక చదివాం కదా, మార్కు సువార్తలో. మార్కు సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆ మాటలు చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం నుండి నేను చదువుతున్నాను. యేసు వారిని, అనగా శిష్యులను తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో, అంటే సంఘం వెలుపల అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేస్తారు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేస్తారు అని మీకు తెలుసు. అయితే మీలో, అనగా సంఘం లోపల మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ఇంకొక మాట, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. కానీ వీ డిమాండ్ రెస్పెక్ట్. చాలాసార్లు నేనెవరినో తెలుసా, అది మనకి కావాలి. కానీ దేవుడు అంటున్నాడు, అది నువ్వు ఉంటే నువ్వు నా సేవకుడిగా పని చేయలేవు అని తననే ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు. 45వ వచనంలో, మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. కొంచెం తగ్గండి అంటే, నేను ఎందుకంటే తగ్గాలి అంటున్నాం ఈ రోజున మనం. కొంచెం ఆలోచించండి, కొంచెం ఎందుకంటే ఆ మాట మాట్లాడతారంటే అస్సలు తగ్గే ప్రసక్తే లేదంటాడు. సంఘంలో కూడా కనుక నువ్వు చేసే పని ఏంటో తెలుసా? ఆ పనికి ఉండవలసిన సమర్పణ ఏంటో తెలుసా? ఆ పని ఎవరిదో తెలుసా? తెలిస్తే మన నాయకత్వ విధానం కంప్లీట్గా మారిపోతుంది. ఈ రోజున మనం పర్ఫెక్ట్గా, అంటే ఎటువంటి లోపం లేని వారిగా ఉండాలని దేవుడు మనల్ని నుండి ఆశించడం లేదు, కానీ సమర్పణ ఉండాలని మాత్రం కోరుతున్నాడు. సమర్పణ నిన్ను పర్ఫెక్ట్గా నిలబెడుతుంది, ఆ పర్ఫెక్ట్ దిశలోనికి నడిపిస్తుంది. చాలామంది తీసుకుంటున్నటువంటి ఒక సాక్ ఏంటి అంటే, ఒక ఎక్స్క్యూజ్ ఏంటి అంటే, ఎవరండి అంత నీతిగా ఉన్నారు అని తాను నీతిగా ఉండడం మానేస్తున్నాడు. ఎవ్వరూ నీతిగా ఉండరు, కానీ నిన్ను దేవుడు యోసేపుగా పిలిచాడు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. దేవుడు నిన్ను మోషేగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. దేవుడు నిన్ను పౌలుగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఎవరు నీతిమంతులుగా ఉండరు, నువ్వు మాత్రం ఉండాలా, నువ్వు నాయకుడివి కాబట్టి. అందరూ అలాగే ఉన్నారా అంటే ఎవ్వరు ఉండరు అలాగా. బట్ నువ్వు దేవుని వాడవు గనుక నువ్వు ఉండాలని, నువ్వు దేవుని వాడవు. ఇక్కడ ఇవ్వబడినటువంటి లక్షణాలను మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. వాటిని మీరు చదువుకొని రండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 13 వచనాలు, అలానే తీతు పత్రిక 1వ అధ్యాయం
6-9 వచనాలు. ఈ వచనాలలో ఈ నాయకులకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలను గురించి మాట్లాడాడు. వాటిని గురించి మనం ధ్యానం చేద్దాం. బహుశా వాటన్నిటిని ఒకటే నిడివిలో మనం ధ్యానం చేయలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా వాటిని గురించి మనం ధ్యానం చేస్తాం గనక వాటిని మీరు చదువుకొని రావాలని కోరుకుంటున్నాను. అయితే మనము దేవుని ప్రజలంగా దేవునికి సమర్పించుకొని ఆయన పని కొరకు సిద్ధపడాలని మాత్రం ఈ రోజున మనం గ్రహించి అలాంటి సమర్పణలో బ్రతకటానికి ఒక తీర్మానం తీసుకొని ప్రభు యొక్క సన్నిధిలో సాగిపోవాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభు నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా నాయకుడవు నీవు, మా యజమానివి నీవు, మా దేవుడవు నీవు. దేవా, మా కొరకు నీ ప్రాణమును అర్పించిన వాడవు. అసలు మేము నీ సన్నిధిలో నిలవటానికి అనర్హులం, అయినను మమ్మల్ని పిలుచుకున్నావు. దేవా, నీ యొక్క సంఘములో నాయకులుగా మమ్మను ఏర్పరచుకోవటానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావు. తండ్రి, మమ్మను క్షమించండి, కనికరించండి, మమ్మను శక్తిమంతులుగా చేయండి. దేవా, మా అహాన్ని విడిచిపెట్టి మేము సంపూర్ణంగా సమర్పించుకొనిన వారిగా నీ సన్నిధిని నడుచుకోవటానికి మాకు నీ కృపనివ్వండి. నీ వాక్యాన్ని దినదినము చదువుతూ అందులో ఉన్న విషయాలను గ్రహిస్తూ ఆ ప్రకారంగా మా జీవితాన్ని నడుచుకోవటానికి మాకు సహాయం దయచేయమని, సంఘమంతటిని ఈ రీతిగా ఆశీర్వదించమని, ప్రత్యేకంగా నాయకత్వాన్ని మీరు కనికరించి వారిని తీర్చిదిద్దుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.